రైతులను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని జహీరాబాద్ ఎమ్మెల్యే కె మాణిక్రావు ఉమ్మడి జిల్లా డీసీఎంఎస్ చైర్మన్ ఎం శివకుమార్ మండిపడ్డారు. బుధవారం క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు తోడు నీడగా నిలిచిందని గుర్తు చేశారు. సకాలంలో రైతు బంధు, రైతు బీమా, రైతుకు రుణమాఫీ చేసిందన్నారు. సకాలంలో ఎరువులు, విత్తనాలు పంపిణీ చేసిన ఘనత కేసీఆర్దే అన్నారు. ఇప్పటి ప్రభుత్వం రైతులను పూర్తిగా విస్మరించిందన్నారు. ఈ సమావేశంలో గుండప్ప, తాంజయ్, విజయ్ కుమార్, నారాయణ, ఓంకార్ తదితరులు పాల్గొన్నారు. రైతు భరోసాకు సంబంధించి మరి ప్రపంచంలో ప్రతి ఎన్నికలు వచ్చినప్పుడల్లా రైతులను వాడుకున్నటువంటి పార్టీలే ఉన్నాయి. మరి అలాంటి సందర్భంలో 2018లో గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులైనటువంటి కేసీఆర్ గారు ఆ రోజు ఈ యొక్క రైతులకు భరోసానివ్వాలి, రైతులకు బాసటగా నిలవాలనే దీంతో రైతు బంధు పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. అవన్నీ మీకు తెలుసు. మరి ఆ రోజు ఎకరాకి 8,000 రూపాయలు 2 విడతలుగా 4,000 రూపాయలు ఇచ్చి మళ్ళీ నెక్స్ట్ ఇయర్లో అది 10,000 రూపాయలు చేసి 5 సంవత్సరాల కాలం పాటు సుమారుగా 75,000 కోట్ల పైచిలకు ఇచ్చినటువంటి ఘనత ఆ రోజు కేసీఆర్ ప్రభుత్వం. మరి దాదాపు ఏంటంటే ఆ రోజు ఎన్నికలు లేవు, కానీ అయినప్పటికీ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి నెక్స్ట్ ఎన్నికలు వస్తున్నాయి, ఇది స్టంట్ మాత్రమే, ఇది ఇంప్లిమెంటేషన్ చేయరని అన్ని యావత్ ప్రపంచం అంతా కూడా ఎట్లా ఇస్తాడు, ఎట్లా సాధ్యమవుతుందనే ఎదురు చూసినటువంటి సందర్భంలో కూడా మరి ఆ రోజు ఇచ్చి చూపెట్టినటువంటి ఘనత ఆ రోజు ప్రభుత్వాన్ని. మరి అదేవిధంగా యావత్ ప్రపంచమే మొత్తం ఏంటంటే తలకిందులైనటువంటి కరోనా లాంటి మహమ్మారి సమయంలో కూడా మరి రైతు బంధు ఎక్కడ ఆపకుండా ప్రతి ఒక్కరికి ఇచ్చినటువంటి విషయం మీ అందరికీ తెలుసు. మరి మొన్న ఎన్నికలు వచ్చినాయి. ఆ ఎన్నికల్లో ఈ 10,000 రూపాయలు సరిపోదు, ఇంకా 15,000 రూపాయలు రైతు భరోసాగా ప్రతి ఎకరాకి 15,000 రూపాయలు మేము ఇస్తామని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఆ రోజు ఎన్నికల్లో వాగ్దానం చేసింది. మరి ఆ వాగ్దానం ప్రకారం డిసెంబర్ 9వ తారీఖు నుండి మొదలిస్తామన్నారు. డిసెంబర్ 9వ తారీఖు తర్వాత అది కూడా కాలయాపన చేసి జనవరి నుండి సుమారుగా మార్చి వరకు గత యాసంగికి సంబంధించి మళ్ళా రైతు భరోసా కాస్త రైతు బంధుగానే ఇచ్చినటువంటి విషయం మీ అందరికీ తెలుసు. మరి అందులో 2,500 రూపాయలు బకాయి ఉంది ఇంకా ప్రతి రైతుకి ఎకరాకి. ఇప్పుడు వచ్చే 7,500, ఈ రెండు కలిపి 10,000 రూపాయలు ఎవరైతే రైతున్నారో వారందరికీ కూడా రైతులకు ఇవ్వాలని చెప్పేసి మేము తక్షణమే డిమాండ్ చేస్తూ మరి ఇంకా కాలయాపన సర్వేలు అంటూ, లేకపోతే ఇంకా సమగ్ర నివేదిక అంటూ, లేకపోతే ఒపీనియన్ అంటూ రైతుల దగ్గరికి వచ్చేసి అవన్నీ కాకుండా మేము కూడా కోరుతున్నాం ఒకటే, నాన్ అగ్రికల్చర్ ల్యాండ్స్కి ఇవ్వకండి, కార్పొరేటర్స్కి ఇవ్వకండి, ఏదైతే కార్పొరేట్ కంపెనీలకు ఇవ్వకండి, వ్యవసాయేతర భూములకు ఎవ్వరికీ కూడా ₹1 కూడా ఇవ్వకండి. వ్యవసాయానికి పెట్టుబడి సాయం ఏదైతే ఇస్తుండ్రో వ్యవసాయం చేసే వాళ్ళకు అది అసైన్మెంట్ ల్యాండ్ కానీ పట్టా ల్యాండ్ కానీ ప్రతి ఎకరాకి మరి ఎలాంటి బేషరతు లేకుండా అందరికి కూడా ఏంటంటే రైతులందరికీ కూడా వ్యవసాయ భూమి కలిగినటువంటి ప్రతి ఒక్కరికి మీ దగ్గరనే రికార్డ్స్ ఉంటాయి. అన్నీ ఈరోజు ఉన్నటువంటి రాష్ట్రంలో 68 లక్షల మంది రైతులకు సంబంధించిన రికార్డులన్నీ కూడా మీ దగ్గర ఉన్నాయి. ఆ రికార్డులను మీరు వెరిఫై చేసుకోండి. ఏ భూమి ఎన్ని అయిపోయింది, ఏ భూమి కార్పొరేట్ కంపెనీ ఉంది, ఏ భూమి ఎక్కడ సంస్థ కంపెనీలకు ఉంది, లేఅవుట్లకు అయిపోయింది, అవన్నీ కూడా డిలీట్ చేసి మరి ఏదైతే నిజంగా వ్యవసాయం, ఎందుకంటే వ్యవసాయ క్షేత్రం ఈరోజు మీకు తెలుసు, వ్యవసాయం సంబంధించినటువంటి ఎంతో పరిశోధన చెంది ఈరోజు 5,000 ఎకరాలకు సంబంధించి ఒక ఏఈఓ ఉన్నారు, ఒక మండలానికి ఒక ఏఓ ఉన్నారు, ఒక ఏడీఏ ఉన్నారు, డిఓ ఉన్నారు. ఈరోజు జిల్లాలు ఎక్కువ ఏర్పడ్డాయి. మరి అయినప్పుడు ప్రతి పంటను కూడా రికార్డు చేస్తూ ఉన్నారు. ఆ విధంగా వ్యవసాయ భూమి ఏది, వ్యవసాయేతర భూమి ఏది మీకు పూర్తిగా తెలుసు. కాబట్టి నేను డిమాండ్ చేస్తున్న రైతు భరోసాకు ఏదైతే మీరు మీ మేనిఫెస్టోలో పెట్టిరో, మేనిఫెస్టో అనేది ఒక మీ గ్రంథం లాంటిది, మీరు తప్పకుండా దాన్ని మరి తొందరగా ఇవ్వాలని. లాస్ట్ టైం ఇచ్చిన దాంట్లో కూడా యాసంగిలో 2.5 ఇంకా ఇవ్వలేదు, అది కూడా కలిపి మొత్తం ఇవ్వాలని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఎందుకంటే రైతు అనేవాడు దేశానికి వెన్నెముక లాంటి అని చెప్తాం అందరం, కానీ
ఈ వెన్నెముకను మరి విరిచే రకంగా చేస్తూ ఉన్నది ఈ ప్రభుత్వం. కాబట్టి దాన్ని తొందరగా ఇస్తే కనీసం మరి రైతులకు కొంత ఆధారంలాగా ఉంటుంది. అలాగే వానాకాలం వచ్చింది. వానాకాలంలో గ్రామాలలో కానీ మున్సిపాలిటీలో కానీ అక్కడక్కడ ఈ యొక్క వానాకాలంలో చాలా మరి యొక్క రోగాలు వస్తూ ఉంటాయి. కాబట్టి ముందు జాగ్రత్తగా ఈ యొక్క శానిటేషన్ కానీ మరి ఇతర అవసరాలను బట్టి మోరీలు కానీ ఇక్కడ మురుగునీరు కానీ వీటిని అన్నిటిని కూడా క్లీన్ చేయాలని మరి ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. ఎందుకంటే మరి ఈ శానిటేషన్ అనేది కూడా ఆరోగ్యానికి చాలా మరి అవసరం. కాబట్టి దీన్ని ప్రజలను కాపాడడానికి ఇది ముఖ్యం. కాబట్టి గత ప్రభుత్వం ఉన్నప్పుడు మరి పల్లె ప్రగతి పట్టణ ప్రగతి అని పెట్టి మరి అన్ని రకాలుగా మరి సౌకర్యం దానికి కూడా నిధులు మరి కేటాయించి ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ ప్రభుత్వం కూడా ఈ యొక్క గ్రామాల్లో ఉన్న ప్రజలని మరి మీరు కాపాడవలసిందిగా కోరుతాము. అదేవిధంగా గ్రామాలలో ముఖ్యంగా ఈ యొక్క కుక్కల బెడద కూడా చాలా ఉంది. కుక్కలు మరి చిన్న పిల్లల్ని రోడ్డు మీద ఉన్నారు, మీరు వీధులలో ఉన్న మరి పిల్లల్ని కలిసి చాలా మరి కొందరు మృతి చెందినట్టు మరి పేపర్లలో వస్తుంది. కాబట్టి ఈ కుక్కలను కూడా మీరు కూడా కంట్రోల్ చేసే, మరి ముఖ్యంగా మున్సిపాలిటీలో కుక్కలు కానీ అతి ముఖ్యమైన ఇంకోటి పందుల వల్ల కూడా రోగాలు వచ్చి మరి చాలా ఇబ్బందిగా ఉంది. కాబట్టి ఈ పందులను కూడా ఇక్కడికి వెళ్ళి మరి పట్టణాలకు వెళ్ళి తీసి